ఈ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ సీరియల్ కిల్లర్ ఎవరో మీకు తెలుసా? అతని పేరే జెఫ్రీ దామర్. అతను చూడడానికి అమాయకుల్లాగా ఉంటాడు, కానీ అతను ఒక రాక్షసుడు. దామర్ యొక్క విక్టిమ్స్ ఎవరంటే ఎక్కువగా అబ్బాయిల్ని టార్గెట్ చేసి డ్రింక్ తాగుదామని వాళ్ళకి ఆఫర్ చేసి వాళ్ళ రూమ్ కి తీసుకువెళ్లేవాడు. అతను వాళ్ళ రూమ్ కి తీసుకువెళ్లిన వెంటనే వాళ్ళకి మత్తు మందు ఇచ్చి వాళ్ళని క్రూయల్ గా చంపేస్తాడు. అంతేకాదు అతను ప్రతి ఒక్కరిని చంపి వాళ్ళ బాడీ పార్ట్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేవాడు. అంతేకాదు ఆ బాడీ పార్ట్స్ ని చూసుకుంటూ అతను డైలీ హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు, లైక్ అవార్డ్స్ ని గెలిచినట్టుగా ఫీల్ అయ్యేవాడు. అతను మనుషులని చంపిన తర్వాత కొన్ని బాడీ పార్ట్స్ ని అతనే తినేవాడట. ఇది నేను చెప్పడం లేదు, అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. I was branching out. That's when the cannibalism started, eating of the heart and the art muscle. It was a way of making me feel that they were a part of me. ఒకసారి ఒక మనిషి అతని దగ్గర నుంచి తప్పించుకొని పోలీసులకి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడు. వెంటనే అతను ఉండే ఇంటిని పోలీసులు చెక్ చేసి అతనిని కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే అతనిని పోలీసులు ఇంట్రాగేషన్ చేశారు. ఇంట్రాగేషన్ లో అతను 17 మంది యువకులను చంపేశారని తెలిసింది. అతనిని వెంటనే కోర్టులో సబ్మిట్ చేసి అతనికి 957 years జైలు శిక్ష వేశారు. అతని గురించి మూవీ కూడా తీశారు. ఆ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఈ సీరియల్ కిల్లర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం డూ ఫాలో డేర్ దినేష్.